వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మామూలుగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మినిస్టర్. మన నియోజకవర్గం తరఫున 2024లో నేను ఏదైతే మొన్న రోజున మీకు చెప్పినానో, మీరు కూడా పాత్రికేయులు కూడా వచ్చినారు, మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్, అంతే స్థాయిలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ రెండింటికి ఏదైతే గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పన్నులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక 7 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెప్పండి. దాన్ని 24లోనే నేను రిప్రజెంట్ చేసిన, మీరు మనం పోయిండేది మొన్నటి రోజున పోయిన కౌన్సిలర్స్ అందరూ కలిసి 24లోనే నేను వారి దృష్టికి తీసుకుపోయినాను. ఈ రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి వీరందరూ కూడా, నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మామూలుగా ఒక గ్రీవెన్స్ ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనం అయిపోతారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా, నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి గ్రీవెన్సెస్ ఇచ్చుంటే కాన్స్టిట్యున్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబిలిటీ, ఇంత బాధ్యతగా ఒక అకౌంటబిలిటీ ఉండే రకంగా మేము 15 ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం. దాంట్లో పాజిటివ్ 1, మిగతావి 9 నెగిటివ్, 5 ప్రాసెస్లో ఉన్నాయి, ఇన్ఫ్రా దాంట్లో ఉన్నాయి. నెగిటివ్ అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏమన్నా అభివృద్ధి పనులు ఏమన్నా ఆయన చేయనని చెప్పినాడు అని. అవన్నీ ఏం కాదు, మీకు అది కూడా ఫార్మాట్ చెప్తాను. దీంట్లో డేటా మొత్తం ఉంది. దీంట్లో మిగతావన్నీ కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ల కోసం నా దగ్గర లెటర్ తీసుకుపోయింది, వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చినవి 9 ఉన్నాయి. అది మాకు వారి వ్యక్తిగత, కొంతమంది టీచర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్ కానీ అడిగింది. అంతేగాని మేము అడిగిన దాంట్లో రిక్వెస్టింగ్ ఫర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్ టు శాంక్షన్ 7 crores అడిషనల్ గ్రాంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ incomplete residential school complex for minority boys at Kadri at this earliest possible. దీన్ని సంబంధిత మంత్రి 24/8 నెలలోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది. రిమార్క్స్కి వచ్చిన, యాక్షన్ టేకన్కి వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ APREIS has been requested to take necessary action in the matter with letter number dated 23/1/2025. ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం. ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినాను. ఇది డిలే అన్న తర్వాత మళ్ళీ నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు నిధులు మంజూరు చేయమంటే వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్తున్నారు. మీకు అందరికీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు, పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే GST 2.0 ప్రజల జీవితాల్లో ఒక పెనుమార్పులు తీసుకురాబోతుంది. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. గతంలో 4 స్లాబ్లు ఉండేది, 2 స్లాబ్ల విధానానికి వస్తుంది. మీరు ఈరోజు పేపర్ చూసిన, నేను రాగానే మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఎల్జీ కానీ శాంసంగ్ కానీ, టీవీ కంపెనీలు, రెఫ్రిజిరేటర్ కంపెనీలు, అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైజ్ అని ఒకటి పెడతారు. సార్ అట్లా పెట్టలా, ఓల్డ్ GST న్యూ GST స్లాబ్ పెడతా ఉన్నారు. దట్ ఈస్ అ చేంజ్. దాదాపు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని గండిపడే పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ GST 2.0ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన, ప్రజలకు 4 రూపాయలు డబ్బులు మిగిలల్లా, తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారనే ఆలోచన. ఈ రోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో
పవర్ టారిఫ్ తగ్గిస్తామని పవర్ మినిస్టర్ కూడా కొట్టిపాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజెప్పడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు దీంతో ఆదా అవుతుంది రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజల మీద భారం దొరుకుతుంది 1000 కోట్లు. గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీరు అడగకుండానే రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు. మొన్నటి రోజున హౌస్లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడిండేది బహుశా ఆయన భావము సరైంది. భావ ప్రకటనలో మీరు వినేది మామూలుగా ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమందికి వినపడుతుంది. అది వాని ఆలోచన విధానం. కానీ మేము వి కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్. ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ఆ రోజున ఎవరూ బలవంతం చేయలేదు, ఎవరు కూడా దానికేమి బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పదలుచు. అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదు. ఆ రోజు ఒక గ్లాసులో మందు ఇంకా మాట్లాడుతున్నారు వగైరాలు. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీ ఆలోచన విధానం అంతే. మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం పనిచేయలేదని, ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు, ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు, ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు. మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు, కుంటి సాకులు, అడ్డగోలు వ్యవహారాలు. ఇంతేగాని సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితులు మీకు లేవు. ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోతాడు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చింది. నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటికి పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇవ్వాల్సింది ప్రజలు. వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వాలా. యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 5 years టర్మ్. 5 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సింది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం. ఇది ఎవరైనా కూడా అంతే. ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్. మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇంట్లో పడుకుంటే చెత్త మనిషిని ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కల్పించాం. తప్పది. అటువంటి తప్పిదాలు చేసినాం. కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు ఒక నమ్మకంతో అందిస్తే ప్రజలు పిచ్చోళ్ళని నువ్వు అనుకున్నావు. నువ్వే ఆ రకంగా ఏమారినావు, మేము ఈ రకంగా ఏమారినాం. ఏమారిన కూడా 5 ఏళ్ళు ఏడాల్సిందే, వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టర్న్ వచ్చేవాడు. కానీ నువ్వు ఏమారినావు, నువ్వు ప్రజలు ఏమారుతారనుకున్నావు, ప్రజలు ఏమారలా. కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది. దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము గొంతుంది కదా అని చెప్పేసి అరిచేస్తాను. నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావయ్యా? అక్కడెందుకు వస్తున్నారు మీరు? ఇక్కడెందుకు రావట్లేదు? నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో. అది నీ బాధ్యత, కనీస బాధ్యత. ఓట్లు వేసుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికొస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తీర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు మాట్లాడే మాటలు కుట్ల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో కమ్యూనిటీస్ మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, తద్వారా రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఈ కుట్ల ప్రయత్నాలు జరగవు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, మనసుండే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. దీన్ని ప్రజలు ఓన్ చేసుకున్నందుకే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపదంగా చెప్పగలుగుతానని చెప్పేసి కూడా చెప్తున్నాం. మీరు చేసేటువంటి వెకిలి చేష్టలకు కానీ కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము వెరవము. ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా ఆడిటోరియం కాంపౌండ్ వాల్, ఇంకొకటి
request for sanction of Government Engineering College in Kadri constituency will have a transformative impact on lives of rural poor students అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు 22/8/24లో. దాని మీద అండర్ ప్రాసెస్ కిందనే ఉంది. ఈ డేటా కూడా మీకు ఇస్తాను, మీరు కూడా తీసుకుంటారు. రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఆడిటోరియం అండ్ కాంపౌండ్ వాల్ టు వేమన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ కదిరి. దానికి కూడా రిపోర్ట్ ఈజ్ అవైటెడ్ ఫ్రమ్ డిఎస్సి సిఎస్ఐ వైడ్ మెమో నెంబర్స్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి నేను సిఎస్ఆర్లో కూడా పెట్టున్నాను. ఆ సిఎస్ఆర్లో మంజూరైంది కాంపౌండ్ వాళ్ళు. తొందరలోనే కాంపౌండ్ వాళ్ళు కడతాం. అది వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద కాంపౌండ్ కడతాం, ఆడిటోరియం కూడా కడతాము.